వీడియో ఓపెన్ చేస్తారు కదా, కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఉపయోగపడుతుంది. సో మనం ప్రతిరోజు డైలీ హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ మనకి ఈరోజు June 28, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటింగ్ టు దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ అవర్ వీడియో ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో. నేను డెఫినెట్లీ దానికి రిప్లై ఇస్తాను. అండ్ ముందుగా ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ చూస్తే మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తే మనకి ఆఫ్టర్ లాంగ్ పాజ్ బీజేపీ టు ఎక్స్పీడైట్ ప్రాసెస్. సో ఇక్కడ ఎక్స్పీడైట్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఎక్స్పీడైట్ అంటే స్పీడప్ చేయడం. సో ఎక్స్పీడైట్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఇరాన్ రూల్స్ అవుట్ న్యూక్లియర్ టాక్స్, ప్లేస్ డౌన్ ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రైక్స్. ఇక్కడ ప్లేస్ డౌన్ ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ప్లేస్ డౌన్ అంటే యాక్చువల్ ఇంపాక్ట్ కన్నా తక్కువ చేసి చెప్పడం మనకి. అదేదో పెద్ద విషయం కాదన్నట్టు దాన్ని తక్కువ చేసి చెప్పడం. సో ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రైక్స్ పెద్దగా లేదు అన్నట్టు మాట్లాడుతుంది ఇక్కడ ఇరాన్ అని చెప్పేసి ఈ కంటెక్స్లో మీనింగ్ వస్తుంది. సో ప్లేస్ డౌన్ ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఎస్పెషల్లీ ఇవి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఫియర్ ఫ్లైట్ అండ్ అన్ అన్సర్టైన్ ఫ్యూచర్ అని చెప్పి ఇచ్చారు. యాంగ్జైటీ ఓవర్ డిస్రప్టెడ్ కోర్సెస్ లూమ్స్ లార్జ్. ఇక్కడ లూమ్స్ మీనింగ్ ఇంపార్టెంట్. లూమ్స్ అంటే దూసుకు రావడం, లేదంటే పొంచి ఉన్న, లేదంటే ఇట్ అపియర్ టు బి లార్జ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లార్జ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని చెప్పేసి ఇక్కడ యాంగ్జైటీ ఓవర్ డిస్రప్టెడ్ కోర్సెస్. ఈ డిస్రప్టెడ్ కోర్సెస్ మీద ఇది ఏ కంటెక్స్లో ఇచ్చారంటే, ఇరాన్ నుంచి స్టూడెంట్స్ రిటర్న్ తీసుకొచ్చారు కదా అండర్ ద పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధు. మ్యాక్సిమం ఇరాన్లో మనకి మెడికల్ స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్ళి చదువుకుంటున్నారు. సో వాళ్ళకి యాంగ్జైటీ ఓవర్ డిస్రప్టెడ్ కోర్సెస్, వాళ్ళ కోర్సెస్ డిస్రప్ట్ అయ్యాయి దీనివల్ల, రిటర్న్ బ్యాక్ అవ్వడం వల్ల. సో దానివల్ల యాంగ్జైటీ అనేది ఇట్స్ లూమింగ్ లార్జ్ అంటే పెరిగిపోతుంది, లేదంటే పెద్దగా అవుతుంది అని చెప్పేసి అర్థం వస్తుంది ఇక్కడ. సో ఈ కంటెక్స్లో లూమ్స్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా చైనా టు కంటిన్యూ డైలాగ్ ఆన్ బార్డర్ ఇష్యూస్. సో ఇండియా చైనా ఒక డిస్కషన్స్ అనేది జరుగుతున్నాయి ఇండియా మధ్య అండ్ చైనాకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా చైనా టు కంటిన్యూ డైలాగ్ ఆన్ బార్డర్ ఇష్యూస్. సో ఇండియాకి చైనాకి బార్డర్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఎస్సీఓ సమ్మిట్ వచ్చేసి మనకి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఎస్పెషల్లీ కింగ్డావో ప్లేస్లో జరుగుతుంది చైనాలో. సో ఆన్ పార్ట్ ఆఫ్ దాట్ మనకి డిస్కషన్స్ జరుగుతున్నాయి టు మెయింటైన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ద ఇండియా చైనా బార్డర్. సో మనకి ఆఫ్టర్ 2020 గల్వాన్ అటాక్స్ తర్వాత, స్టాండ్ ఆఫ్ తర్వాత మనకి అప్పటి నుంచి సరైన రిలేషన్స్ లేవు. సో అగైన్ మనకి ఆ బోర్డర్ ఏరియాస్లో పీస్ని ట్రాంక్విలిటీని మెయింటైన్ చేయాలని చెప్పేసి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఇండియా చైనా బోర్డర్ వచ్చేసి మనకి మెక్మోహన్ లైన్ డివైడ్ చేస్తుంది మనకి. ఆ బోర్డర్ని మనం మెక్మోహన్ లైన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా ట్రయింగ్ ఫర్ యూఎస్ ట్రేడ్ డీల్ బై July 8 డెడ్ లైన్. సో ఆల్రెడీ మనకి యూఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ కింద 26% మన ఆల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా నుంచి ఏవైతే యూఎస్ ఇంపోర్ట్ చేసుకుంటుందో వాటి అన్ని ప్రోడక్ట్స్ మీద 20% ఫ్లాట్ టారిఫ్ అనేది విధించింది రెసిప్రోకల్ టారిఫ్స్లో భాగంగా. సో అది July 9 నుంచి ఇట్ విల్ టేక్ ఇన్ టు ఎఫెక్ట్. సో ఇఫ్ దేర్ ఈజ్ నో అగ్రిమెంట్, సో మనం ఏదైనా అగ్రిమెంట్ చేసుకోకపోతే, ఈ ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి అట్ ప్రెసెంట్, సో అందులో మనము ఏదైనా అగ్రిమెంట్కి రాకపోయినట్లయితే ఈ 26% ప్రతి ఇంపోర్ట్ మీద పడుతుంది అని చెప్పేసి. సో July 8 డెడ్ లైన్ కింద ఉంది. సో ఇండియా ఈజ్ ట్రయింగ్ ఒక ట్రేడ్ డీల్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తుందని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో మనకి మేజర్ ఆబ్స్టికల్స్ వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ ఆన్ జిఎం క్రాప్స్ అండ్ అలాగే కౌ మిల్క్ టు ఇండియా. సో జిఎం క్రాప్స్ యూఎస్ నుంచి మనకి వస్తాయి. సో దాని మీద ఏదో ఒకటి డిస్కషన్కి తీసుకురావాలి, ఒక కన్క్లూజన్ అనేది తీసుకురావాలి. అలాగే కౌ మిల్క్ టు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది యూఎస్ఏ. సో దాని మీద కూడా ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఎట్ లాగర్ హెడ్స్ అనేది ఇది ఒక ఇడియం. ఎట్ లాగర్ హెడ్స్ అంటే టు బీ ఇన్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ సమ్వన్, ఒక డిసగ్రిమెంట్లో ఉండడం. సో ఎదుటి పర్సన్తో మనం డిసగ్రిమెంట్లో ఉంటాం, దాన్నే మనం ఎట్ లాగర్ హెడ్స్ అంటాం. సో ఇడియం అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి జై జగన్నాథ్ చాంట్స్ ఫిల్ ద ఎయిర్ యాజ్ లార్డ్ అలాంగ్ విత్ సిబ్లింగ్స్ బిగిన్స్ 9 days సజాన్ అని చెప్పించారు. ఇక్కడ జై జగన్నాథ్ యాత్ర వచ్చేసి విశాఖపట్నంలో కండక్ట్ చేశారని చెప్తున్నారు. సో ఆన్ పార్ట్ ఆఫ్ దట్ మనకి సజాన్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ ఇంపార్టెంట్. ఇది సజాన్ స్పెల్లింగ్ అండ్ అలాగే మీనింగ్ ఇంపార్టెంట్. సజాన్ అంటే టెంపరరీ స్టే. సో కొంతకాలం పాటు స్టేని మనం సజాన్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం. సో సజాన్ మీనింగ్ ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కుప్పాడం శారీస్ ఏ ఓవెన్ టేల్ ఆఫ్ ఇన్నోవేషన్ ట్రెడిషన్ అండ్ ఎండ్యూరింగ్ ఎలిగెన్స్. ఈ కుప్పాడం శారీస్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాపట్ల డిస్టిక్లో చీరాల ప్రాంతానికి చెందిన కుప్పాడం శారీస్. సో అక్కడ ఎక్కువగా వీటిని తయారు చేస్తూ ఉంటారు. ఈ కుప్పాడం శారీస్ని ఓవెన్ చేస్తూ ఉంటారు. వీవింగ్ టెక్నిక్ వచ్చేసి మనకి దీన్ని కూపడం అని చెప్పేసి ఆ పేరు నుంచే ఈ కుప్పడం శారీ నేమ్ వచ్చింది. కూపడం వేవింగ్ టెక్నిక్ అంటాం దీన్ని. సో దీనికి జిఐ ట్యాగ్ కోసం ట్రై చేస్తుంది అక్కడున్న ప్రాంతం. అండ్ అలాగే జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ వస్తే మాత్రం దానికి ఏంటంటే స్పెషల్లీ మనకి లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఆ ప్రోడక్ట్కి. అండ్ అలాగే మార్కెటింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అలాగే ఆర్టిజన్స్ ఎవరైతే అక్కడ ఆర్టిజన్స్ వీటిని తయారు చేస్తారో వాళ్ళని ఎక్స్ప్లోయిటేటివ్ ఇమిటేషన్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. సో షీల్డింగ్ కింద ఉపయోగపడుతుంది. సో ఈ వేవింగ్ టెక్నిక్ని కూడా ప్రిజర్వ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చినట్లయితే. సో దానికోసం ట్రై చేస్తున్నారు ఈ ప్రోడక్ట్కి ఇవ్వాలని చెప్పి. అండ్ రీసెంట్లీ ఇది ఎందుకు రీసర్ఫేస్ అయిందంటే ఈ కుప్పడం శారీస్ అండర్ ద పార్ట్ ఆఫ్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్. సో అండర్ దాట్ ఇనిషియేటివ్ సో ఇక్కడ ఉన్న వీవర్స్కి సపోర్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి సో ఈ కుప్పడం శారీస్ అనేది కేమ్ ఇన్ టు లైట్ నవేడేస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్ పేజీలో చూస్తే మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ చైనా లెడ్ ట్రైలేటరల్ నెక్సెస్ యాజ్ ఇండియాస్ న్యూ ఛాలెంజ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్లీ చూస్తే మనకి లాస్ట్ వీక్ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫస్ట్ ట్రైలేటరల్ మీటింగ్ చైనాలో జరుపుకున్నాయి. సో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి మన చుట్టూ ఉన్న బోర్డరింగ్ కంట్రీస్. సో ఇవన్నీ కలిసి ఒక ట్రైలేటరల్ మీటింగ్ జరుపుకున్నాయి. ఎందుకు అంటే టు ఫర్దర్ డీపర్ దేర్ ఎంగేజ్మెంట్. సో వాళ్ళ కోఆపరేషన్ అండ్ అలాగే ఎంగేజ్మెంట్ పెంచుకోవడం కోసం ఆ కంట్రీస్ మధ్య సో ట్రైలేటరల్ మీటింగ్ అనేది జరిగింది. అండ్ ప్రీవియస్లీ ఒక అనదర్ మీటింగ్ జరిగింది చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో ఒక ట్రైలేటరల్ మీటింగ్ అనేది జరిగింది. ఎందుకు అంటే ఇన్ ద ఎయిమ్ ఆఫ్ ఎక్స్టెండింగ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్. సో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ అని చెప్పేసి చైనాస్ ఇనిషియేటివ్ ఇది. సో దాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఈ చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనేవి మీటింగ్ అనేది జరుపుకున్నాయి టు ఇంక్రీజ్ దేర్ కోఆపరేషన్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇండియాస్ ఇంక్రీజింగ్ రిలేషన్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్కి మనకి ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ అలాగే న్యూఢిల్లీ మనకి అంటే ఇండియాతో బంగ్లాదేశ్కి టైస్ అనేవి తగ్గిపోతున్నాయి. అండ్ అలాగే పాకిస్తాన్తో ఆల్రెడీ మనకి రీసెంట్లీ మనకి వార్ అనేది జరిగింది. సో ఇట్లాంటి టెన్షన్స్ మధ్య ఈ ట్రైలేటరల్స్ని యూజ్ చేసుకుంటుంది చైనా టు యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్ ఫర్ ఇండియాస్ గ్రోయింగ్ డెవలపింగ్ నేచర్. సో ఈ ట్రైలేటరల్ నెక్సెస్ని యూజ్ చేసి సో పాకిస్తాన్ని ఒక ఎలై కింద పెట్టుకొని అంటే ఒక ఫ్రెండ్ కింద చేసుకొని చైనా మనకి అగెనెస్ట్గా ఒక ఇమీడియట్ థ్రెట్ కింద యూజ్ చేయడానికి ఉపయోగిస్తుంది పాకిస్తాన్ని. సో మనకి యాక్చువల్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ పాకిస్తాన్ కాదు, ఇండైరెక్ట్గా చైనా మనకి పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. సో చైనానే మనకి డైరెక్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే పాకిస్తాన్ ఎలా చూస్తుందంటే చైనాని అదొక ఎకనామిక్ అండ్ మిలిటరీ అసిస్టెన్స్ ఎప్పుడూ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో రీసెంట్లీ జరిగిన పహల్గామ్ అటాక్ రిటాలియేషన్ అటాక్స్లో కూడా మనకి లాట్ ఆఫ్ రాడార్స్, డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ పాకిస్తాన్ యూజ్ చేసినవి మోస్ట్లీ మనకి చైనావే. సో అండ్ అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఎక్కువగా పాకిస్తాన్ డిపెండ్ అవుతుంది అంటే చైనా దగ్గర డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే చైనా కూడా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో అది ఈ పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిస్టులని డెసిగ్నేట్ చేయకుండా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ అదర్ మల్టీలాటరల్ ప్లాట్ఫామ్స్లో కానీ పాకిస్తాన్ని బ్యాక్ చేస్తూ ఉంటుంది చైనా. సో అండ్ అలాగే ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈ రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్ జరిగిన కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ పాకిస్తాన్, చైనా ఫారెన్ మినిస్టర్స్ కలుసుకున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ని పెంచుకోవడానికి. సో అక్కడే మనం క్లియర్గా చూస్తున్నాం. సో పాకిస్తాన్ ఈజ్ ఇండైరెక్ట్లీ మనకి ఇండైరెక్ట్లీ చైనా ఈజ్ హెల్పింగ్ పాకిస్తాన్ అని చెప్పేసి అక్కడ తెలుస్తుంది మనకి. అండ్ యూరీ అటాక్స్ మనకి 2016లో జరిగాయి. అండ్ పుల్వామా అటాక్ అండ్ అలాగే పహల్గామ్. సో ఇవి మనం రిటాలియేట్ చేస్తున్నాం, బీఫిటింగ్ మేనర్లో రిటాలియేషన్ ఉంది. కాకపోతే డిప్లొమాటిక్ క్లౌట్ కూడా యూజ్ చేస్తున్నాం. క్లౌట్ మీనింగ్ ఇంపార్టెంట్ అనుకోండి. డిప్లొమాటిక్ క్లౌట్ అంటే డిప్లొమాటిక్ పలుకుబడి అని అర్థం క్లౌట్ అంటే. సో మనకి డిప్లొమాటిక్ రూట్ ద్వారా మన డిప్లొమసీ యూజ్ చేసుకొని పాకిస్తాన్ ఐసోలేట్ చేద్దామని చూసాం మనం. ఎలా అంటే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి అండ్ అలాగే పోర్ట్ యాక్సెస్ని రెస్ట్రిక్ట్ చేసాం. అండ్ అలాగే వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసి మనం చేయాల్సిందల్లా చేసాం. కాకపోతే ఈ చైనా నుంచి ఫుల్ ఆన్ సపోర్ట్ పాకిస్తాన్కి ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి నేపాల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది చైనా. సో ఇన్ ఇట్స్ ఇనిషియేటివ్ ఆఫ్ బీఆర్ఐ కోఆపరేషన్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్లో భాగంగా నేపాల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది.
స్టిల్ మనకి చుట్టుపక్కల ఉన్న రీజనల్ కంట్రీస్‌తో మనం గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఎక్సెప్ట్ కొన్ని ఇప్పుడు రీసెంట్‌లీ బంగ్లాదేశ్‌తో కొన్ని రిఫ్ట్ అనేది క్రియేట్ అయింది. అండ్ శ్రీలంకతో వీఆర్ గోయింగ్ గుడ్. అండ్ అలాగే నేపాల్‌తో కూడా వీఆర్ గోయింగ్ గుడ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మాల్దీవ్స్ కూడా చూస్తే మనకి స్టార్టింగ్‌లో కొత్త గవర్నమెంట్ మాల్దీవ్స్‌లో వచ్చిన తర్వాత అది చైనాకి ప్రోగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం యాంటీ ఇండియా హెట్రిక్ తగ్గింది బాగా. సో ఇండియా సైడే మాల్దీవ్స్ కూడా ఉంది అని చెప్పి ఇచ్చారు. అండ్ మోస్ట్లీ మనకి చైనా ఏంటంటే దాన్ని ఎకనామిక్ క్లౌట్ అంటే ఎకనామిక్ పలుకుబడిని యూజ్ చేసి ఒక ఢిల్లీ అంటే మన ఇండియాకి వెంటనే ఒక ఇమీడియట్ సెక్యూరిటీ అండ్ టెర్రర్ రిలేటెడ్ ఛాలెంజెస్ కింద పాకిస్తాన్ని యూజ్ చేసుకుంటుంటుంది. సో ఓవరాల్గా మనం చైనాని కూడా ట్యాకిల్ చేయాలి. చైనా మనకి కనిపించట్లేదు కానీ పాకిస్తాన్ని స్పాన్సర్ చేస్తూ మన సైడ్ ఒక థ్రెట్ కింద ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ద టాప్ కోర్ట్ షుడ్ నాట్ హ్యావ్ అబెటెడ్ ద సిస్టమిక్ డిస్పారిటీ విత్ ఇన్ ద లీగల్ ఫ్రటానిటీ ఇన్ ఇండియా. సో అబెటెడ్ అంటే టాప్ కోర్ట్ అంటే సుప్రీం కోర్టు ప్రోత్సహించి ఉండకూడదు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనకి. అబెటెడ్ అంటే సపోర్ట్ చేయడం, ప్రోత్సహించడం అబెటెడ్ అంటే. సో ఈ సిస్టమిక్ డిస్పారిటీ ఏదైతే లీగల్ ఫ్రటర్నిటీలో ఉందో దానికి సుప్రీంకోర్టు సపోర్ట్ చేసి ఉండకూడదు అని చెప్పేసి ఈ కంటెక్స్ట్లో మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ అబెటెడ్ అంటే ప్రోత్సహించడం లేదంటే సపోర్ట్ ఇవ్వడం. అండ్ ఇక్కడ ఎడిటోరియల్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే మనకి ద వర్డ్ సోషలిస్ట్ పదం అనేది మనకి ప్రియాంబుల్లో 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయింది. సో యాడ్ చేశారు ప్రియాంబుల్లో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 3, 1977. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సోషలిస్ట్ పదం అనేది ప్రియాంబుల్లో చేర్చారు అండర్ దిస్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నో టైమ్ టు రెస్ట్, ఇండియా డిడ్ వెల్ ఇన్ క్లైంబింగ్ అప్ ఎస్టీజీ ర్యాంకింగ్స్ బట్ ఫాల్స్ షార్ట్ ఇన్ గవర్నెన్స్. సో ఫస్ట్ టైం 2016 నుంచి స్టార్ట్ చేసిన ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిపోర్ట్లో ఫస్ట్ టైం ఇండియా టాప్ 100లోకి చోటు సంపాదించుకుంది. సో దిస్ ఇయర్ ర్యాంక్ వచ్చేసి మనకి 99. సో ఫస్ట్ టైం ఇది జరిగింది. సో ఇనీషియల్గా 2016లో మనం 110th ర్యాంక్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు 99కి వచ్చాం. సో అయినా సరే మనం ఇట్ ఈస్ నో టైమ్ టు రెస్ట్ ఆన్ దిస్ లారెల్. అంటే ఈ లారెల్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. లారెల్ అంటే కీర్తి. ఇప్పుడు వచ్చిన కీర్తి మీద మనం రెస్ట్ అయిపోకూడదు. ఇండియా షుడ్ వర్క్ మోర్ అండ్ మోర్. ఇంకా మనం మన ర్యాంక్ అనేది పెంచుకోవడానికి ఇంకా వర్క్ చేయాలి, ఈ ఎస్డీజీస్ మీద వర్క్ చేయాలని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మోస్ట్లీ ప్రస్తుతం ఈ ర్యాంక్ రావడానికి కారణం ఏంటో ఇచ్చారు. ఎందుకంటే పోవర్టీ రిడక్షన్ అంటే ఎస్డీజీ 1 వచ్చేసి మనకి పోవర్టీ గురించి చెప్తుంది. సో వీ హ్యావ్ టు రిడ్యూస్ పోవర్టీ, ఎస్డీజీ 1. సో దీని ప్రకారం ఏంటంటే రంగరాజన్ కమిటీ ఇచ్చిన లైన్ ప్రకారం ఏంటంటే 33 రూపీస్ పర్ డే రూరల్లో అండ్ అలాగే 47 రూపీస్ పర్ డే అర్బన్లో. సో ఈ పోవర్టీ లైన్ ఎంతకన్నా తక్కువగా ఉంటే వాళ్ళు స్పెండ్ చేస్తే వాళ్ళని పోవర్టీ పీపుల్ కింద మనం డెసిగ్నేట్ చేస్తాం. సో దాన్ని రివైజ్ చేయలేదు, అది అప్డేట్ చేయలేదు. సో దానివల్ల ఈ నెంబర్స్ అనేవి మనకి పోవర్టీ తగ్గినట్టు కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఎస్డీజీ 2 వచ్చేసి మనకి జీరో హంగర్. సో జీరో హంగర్ని మనం మెయింటైన్ చేయాలి. సో దాన్ని ప్రొవైడ్ చేయాలి, జీరో హంగర్ అచీవ్ చేయాలని చెప్పేసి ఎస్డీజీ 2 చెప్తా ఉంది. సో ఇందులో ఏంటంటే డిస్పారిటీ బిట్వీన్ ఇన్కమ్ గ్రూప్స్ ఎక్కువగా ఉంది. రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో న్యూట్రిషియస్ డైట్కి యాక్సెస్ అనేది, దానివల్ల ఈ ఎస్డీజీ 2 అనేది అచీవ్ చేయడానికి ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్ కింద ఉంది. ఈ ఇన్కమ్ గ్రూప్స్ మధ్య డిస్పారిటీ అంటే గ్యాప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే వేస్టింగ్ అంటే మనకి లో వెయిట్ ఫర్ హైట్. సో హైట్కి తగ్గ వెయిట్ లేకపోతే దాన్ని మనం వేస్టింగ్ అంటాం. అలాగే ఒబేసిటీ, స్టంటింగ్ అండ్ వేస్టింగ్, దీస్ ఆర్ ద 3 మేజర్ ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ చూస్తే ఎలక్ట్రిసిటీ యాక్సెస్ వచ్చేసి మనకి ఎస్డీజీ 7లో మెన్షన్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇండికేటర్ వేర్ ఇండియా హ్యాస్ డన్ వెల్. సో ఇందులో కూడా మనం ఇంప్రూవ్మెంట్ చూసాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఇండియా టుడే ర్యాంక్ యాజ్ 4th లార్జెస్ట్ రెన్యూబుల్స్ కెపాసిటీ డిప్లాయర్. సో మెయిన్లీ సోలార్ అండ్ విండ్ పవర్లో చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్లో చూస్తే మనకి 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఆ రేంజ్లో ఉన్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ చూస్తే మనకి ఎస్డీజీ 9లో మెన్షన్ చేశారు. సో రీసెంట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ అంటే ర్యాపిడ్ మొబైల్ పెనట్రేషన్స్, మొబైల్స్ ఎక్కువగా పెనట్రేట్ అయ్యాయి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరిగింది యూపీఐ సిస్టమ్ వల్ల. అండ్ కాకపోతే ఈ కోవిడ్ స్టార్క్ డిఫరెన్సెస్ అనేది మనకి రివీల్ చేసింది రూరల్ అండ్ అర్బన్ ఇంటర్నెట్ పెనట్రేషన్ మీద. సో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రూరల్ ఏరియాస్లో అంతగా లేదు. సో దానివల్ల ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ కూడా సరిగా రావట్లేదు. సో ఆ గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ మెన్షన్ ఇన్ ఎస్డీజీ 4. అండ్ ఆల్సో ఏదేమైనప్పటికీ గవర్నెన్స్ మాత్రం ద రూల్ ఆఫ్ లా ఆర్ ప్రెస్ ఫ్రీడమ్ కానీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ ఎస్డీజీ 16లో ఉంటాయి. ఇవి మాత్రం ల్యాగ్ అవుతూనే ఉన్నాయి.
త్రూ అవుట్ ద మోదీ ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ మొత్తం మనం చూసాం. కాకపోతే ఇందులో మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఈ ఎస్‌డీజీస్ ఏవైతే చెప్పారో ఓవరాల్‌గా 17 ఎస్‌డీజీస్ ఉంటాయి. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ ఆర్టికల్‌లో ఇచ్చినవి ప్రస్తుతం ఈ రోజుకి గుర్తుపెట్టుకుందాం. ఎస్‌డీజీ 16 వచ్చేసి మనకి టు ఎస్టాబ్లిష్ ఎ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఇన్‌స్టిట్యూషన్స్. సో ప్రెస్ ఫ్రీడమ్ కానీ, గవర్నెన్స్ కానీ, రూల్ ఆఫ్ లా కానీ అని చెప్పేసి వస్తుంది. సో ఎస్‌డీజీ 16 అది. అండ్ ఎస్‌డీజీ 4 వచ్చేసి గుడ్ ఎడ్యుకేషనల్ అవుట్‌కమ్స్. సో ఎడ్యుకేషన్ టు ఎవ్రీవన్ అని చెప్పేసి ఎస్‌డీజీ 4. అండ్ అలాగే ఎస్‌డీజీ 7 చూస్తే మనకి ఎలక్ట్రిసిటీ యాక్సెస్. ఎస్‌డీజీ 7 అండ్ 1 ఆల్రెడీ మనకు తెలుసు. 1 వచ్చేసి పావర్టీ, టు రిడ్యూస్ పావర్టీ, అండ్ పావర్టీ వల్ల ఏమొస్తుంది, హంగర్ వస్తుంది. సో దాన్ని మనం ఎస్‌డీజీ 2 అంటాం. సో వీ హ్యావ్ టు అచీవ్ జీరో హంగర్ అండర్ ఎస్‌డీజీ 2. సో ఓవరాల్‌గా మనం కొన్ని ఎస్‌డీజీస్ చూసాం. ఇందులో మనం 1 వచ్చేసి అండ్ అలాగే 2 అండ్ అలాగే 7 ఎలక్ట్రిసిటీ యాక్సెస్ అండ్ అలాగే 9 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ అండ్ 16 వచ్చేసి మనకి ఇండిపెండెంట్ ఇన్‌స్టిట్యూషన్స్. 4 వచ్చేసి ఎడ్యుకేషనల్ అవుట్‌కమ్. సో ఇవి ఈరోజు గుర్తుపెట్టుకుందాం. అండ్ కమింగ్ డేస్ ఇవన్నీ వస్తాయి. సో అన్నీ క్లియర్‌గా చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి గ్రౌండ్ జీరో పేజ్‌లో ఫియర్, ఫ్లైట్ అండ్ అన్ అన్సర్టైన్ ఫ్యూచర్ అని చెప్పి ఇచ్చారు. మనం ఆల్రెడీ చూసాం కదా, హెడ్‌లైన్‌లో ఇచ్చారు దీని గురించి. సో అండర్ దిస్ ఏంటంటే ఈ ఆర్టికల్ సమ్మరీ చూద్దాం సింపుల్‌గా. అండర్ దిస్ ఆపరేషన్ సింధు వచ్చేసి మనకి ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఉన్న పీపుల్‌ని ఎవాక్యుయేట్ చేశారు. మన ఇండియన్ నేషనల్స్‌ని ఎవాక్యుయేట్ చేశారు. బ్యాక్ టు అవర్ కంట్రీ తీసుకొచ్చారు. సో అందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎందుకు అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇండియన్ మెడికల్ కాలేజెస్‌లో, ఇండియన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్‌లో కట్టే ఫీజు కన్నా తక్కువగా ఉంటుంది ఇరాన్‌లో. సో అందుకని అక్కడ పర్స్యూ చేయడానికి, ఎంబీబీఎస్ డిగ్రీ పర్స్యూ చేయడానికి చాలామంది వెళ్లారు. సో ఆన్ బ్యాక్‌డ్రాప్ ఆఫ్ దిస్ వార్ వచ్చేసి రిటర్న్ బ్యాక్ చేసుకొచ్చారు అండర్ దిస్ ఆపరేషన్ సింధు. సో వీళ్ళకి ఈ అన్సర్టైన్ ఫ్యూచర్‌లో ఉన్నారు వీళ్ళిప్పుడు. సో వీళ్ళు ఇండియన్ మెడికల్ కాలేజెస్‌లో వాళ్ళ స్ట్రెంగ్త్‌ని తీసుకునేంత స్ట్రెంగ్త్ లేదు. అండ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేశారు ఫారెన్‌లో వీళ్ళు చదవడానికి. సో అదంతా ఇట్ గోస్ ఇన్ వెయిన్ అంటిల్ దిస్ వార్ కమ్స్ టు ఎన్ ఎండ్. అండ్ అలాగే రిటర్న్ బ్యాక్ కాల్ బ్యాక్ చేసే వరకు, ఇరాన్ కాల్ బ్యాక్ చేసే వరకు దే షుడ్ ఫీల్ దిస్ అన్సర్టైన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇచ్చారు ఈ ఆర్టికల్లో. అండ్ ఇలాగే ఇంతకుముందు కూడా జరిగింది. సో దిస్ ఈజ్ ఎ రిపీట్ థింగ్. ఎందుకంటే ఉక్రెయిన్లో ఇంతకుముందు ఉక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు, ఎందుకంటే అది ఇంకా ఎండ్ అవ్వలేదు, ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయినప్పుడు అప్పట్లో కూడా ఉక్రెయిన్ నుంచే స్టూడెంట్స్ని రిటర్న్ బ్యాక్ ఇండియాకి ఎవాక్యుయేట్ చేశారు అండర్ ఆపరేషన్ గంగా. అప్పుడు మనం జరిగిన ఆపరేషనే గంగా. దాని గురించి కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఆపరేషన్ గంగా పార్ట్ ఆఫ్ దాట్ మనకి ఇండియన్ స్టూడెంట్స్ని బ్యాక్ తీసుకొచ్చారు. సో అక్కడ కూడా ఎక్కువ మంది మనకి మెడికల్ స్టూడెంట్స్ అనేవి ఉన్నారు. సో వాళ్ళని ఏం చేశారంటే రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు మన కంటిన్యూ చేయించారు. ఇండియన్ మెడికల్ కాలేజెస్లో వాళ్ళ స్టడీస్ని కంటిన్యూ చేసే అవకాశం ఇచ్చారు. సో ఈ వీళ్ళని కూడా అలా చేసే అవకాశం ఇవ్వడానికి, సో మన మెడికల్ సిస్టమ్ అనేది, మన మెడికల్ కాలేజెస్ అనేవి రెడీగా ఉంటాయా, లేదంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అని చెప్పేసి ఒక బెటర్ ఫ్యూచర్ కోసం చూడాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ మనకి. ఇండియా రిజెక్ట్స్ సప్లిమెంటల్ అవార్డ్ అన్న కిషన్ గంగా అండ్ రాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. సో ఆల్రెడీ మనం ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ అప్పుడు జరిగినప్పుడు మనం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ గురించి చదువుకున్నాము ఆల్రెడీ క్లియర్గా ప్రీవియస్ అనాలిసిస్లో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి కిషన్ గంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జలం రివర్ మీద ఉంది. అండ్ రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చెనాబ్ రివర్ మీద ఉంది. సో బోత్ ఆర్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియాస్ ఫిషర్మెన్ రైట్స్ వర్ గివెన్ అవే డ్యూరింగ్ ఎమర్జెన్సీ అని చెప్పి జయశంకర్ చెప్పారు. ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఎమర్జెన్సీ 1975లో అండర్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ మనకి ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన టైంలో ఈ కచ్చతీవు ప్యాక్ట్ అని చెప్పేసి 1976లో చేసుకున్నారు. అండర్ దాట్ కచ్చతీవు ఐలాండ్ని శ్రీలంకకి ఇచ్చేశారు. ఒక జ్ఞానం అంటే ఒక ఆలోచన లేకుండా, క్యాలెస్లీ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఆలోచన లేకుండా క్యాలెస్లీ. సో ఆలోచన లేకుండా ఈ కచ్చతీవు ఐలాండ్ని శ్రీలంకకి అనేది ఇచ్చేశారు అప్పుడు. సో దాన్ని రిఫర్ చేస్తూ ఇండియన్ ఫిషర్మెన్ రైట్స్ అనేవి గివెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, గివెన్ అవే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎల్యూడింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. హీ వాజ్ ఎల్యూడింగ్ టు ద కచ్చతీవు ప్యాక్ట్ ఆఫ్ 1976. ఎల్యూడింగ్ అంటే సజెస్టింగ్, అంటే సూచిస్తున్నాడు అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఎల్యూడింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మన యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ వచ్చేసి భూపేందర్ యాదవ్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎస్బీఐ క్రాక్స్ విప్ ఆన్ మార్కెట్ మ్యానిపులేటర్స్. సో ఎస్బీఐ కొరడా జులిపిస్తుంది మార్కెట్ మ్యానిపులేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద. ఇట్స్ క్రాకింగ్ ఏ విప్. విప్ అంటే కొరడా అని అర్థం.
అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఐ సేవ్డ్ ఇరాన్స్ ఖమినై ఫ్రమ్ ఇగ్నోమినియస్ డెత్. సో ఇక్కడ ఇగ్నోమినియస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇగ్నోమినియస్ అంటే హ్యూమిలియేటింగ్, అవమానకరమైన చావు నుండి నేను సేవ్ చేశాను ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమినైని అని చెప్పేసి ట్రంప్ ఓపెన్గా చెప్పారు. సో మీడియాతో చెప్పారు ఇట్లా. సో ఇగ్నోమినియస్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, హ్యూమిలియేటింగ్ ఇగ్నోమినియస్ అంటే. అండ్ ఆల్సో ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజెస్ కూడా కవర్ చేస్తున్నాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో, సో గివ్ ఇట్ ఏ కామెంట్ అండ్ ప్లీజ్ ఎనేబుల్ ద బెల్ ఐకాన్. మీకు ఈరోజు పెట్టిన వీడియో ఈరోజు రావాలి అంటే సో బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీరు కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ గివ్ ఇట్ ఏ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.